చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్వర్ణాంధ్ర 2040 తీసుకొచ్చారని కడప ఎమ్మెల్యే మాధవరెడ్డి అన్నారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా వ్యాఖ్యానించారు. మన యువత ప్రపంచ నలుదిక్కులు ఓ మంచి స్థానంలో ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఓ ప్రణాళిక 2047 స్వర్ణాంధ్ర అన్నారు. ఇందులో భాగంగా P4 మోడల్ని తయారు చేసి ఒక యాక్షన్ ప్లాన్, ఒక కమిటీని ఏర్పాటు చేశారన్నారు. కొన్ని రాజకీయ కారణాల వల్ల కడపలో అభివృద్ధి శూన్యంగా ఉందన్నారు. ఇప్పుడున్న పలు సమస్యలను ఛేదించి కడపను అభివృద్ధి చేసేలా యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళతామని ఆమె తెలియజేశారు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక స్వర్ణాంధ్ర 2047ని తీసుకొని వచ్చారు. మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా P4 మోడల్ను, ప్రైవేట్ పబ్లిక్ పీపుల్స్ పార్టిసిపేషన్ అని చెప్పేసి రేపు 2024లో మనము రాష్ట్రాన్ని భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాలంటే మన యొక్క యువత ప్రపంచ నలుదిక్కుల ఒక మంచి స్థానంలో మొదటి స్థానంలో ఉండాలంటే మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక 2047 స్వర్ణాంధ్ర. ఇందులో భాగంగా P4 మోడల్ని తయారు చేసి ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్ని, ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ఏ నియోజకవర్గ ఎమ్మెల్యేను చైర్మన్గా చేసి వాళ్ళకు ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇచ్చి వాళ్ళకి స్టాఫ్ను ప్రొవైడ్ చేసి దాంట్లో భాగంగా ఒక అనుభవమైన వ్యక్తిని కూడా దాంట్లో భాగంగా చేసి అలాగనే సమాజంలో యాక్టివ్గా ఉంటున్న ఫిలాంథ్రఫిస్టులు, సమాజ సేవకుల్ని కూడా ఇద్దరిని దాంట్లో మెంబర్స్గా చేర్చుకొని ఈరోజు ఈ P4 మోడల్ని తయారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒక ఫస్ట్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇది స్వర్ణాంధ్ర 2047 అలాగనే